అమెరికాకి సంబంధించినటువంటి అత్యంత విలువైనటువంటి యుద్ధ నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ఇది ఇరాన్ దగ్గరకు వచ్చేసింది, ఇరాన్ మీద అటాక్ చేస్తుంది అన్నది అందరూ భావించింది. ఎందుకంటే అమెరికా మొట్టమొదట పంపించిన షిప్స్లో అది కూడా ఒకటి. అయితే ఇది ఇరాన్ సముద్ర జలాల దగ్గర నిలబడలేదు, ఇజ్రాయెల్ సముద్ర జలాల దగ్గర నిలబడింది. ఏంటిది అంటే $13.3 బిలియన్ విలువైనటువంటి ఒక రకంగా అమెరికాకి క్రౌన్ జ్యూయల్ అంటారు అనమాట. అతిపెద్ద ఆభరణం అమెరికన్ నేవీకి. దీన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి హైఫా పోర్ట్ దగ్గర తీసుకొచ్చారు. దీని దగ్గర నుంచి టోటల్గా అరేబియన్ సీలో 850 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలుగుతుంది. అదే సందర్భంలో ఇరాన్ వైపు నుంచి వచ్చేటటువంటి క్షిపణులని అడ్డుకోగలిగినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీళ్ళ దగ్గర ఉంది, ఇందులో ఉంది. దాంతో దాన్ని ఇరాన్ సరిహద్దుల్లో కాకుండా ఇజ్రాయెల్ సరిహద్దులు మోహరించారు. అంటే అటాకింగ్ కాకుండా ఇజ్రాయెల్ డిఫెన్స్ కోసం దాన్ని అక్కడ పెట్టుకొచ్చారనమాట. ఇరాన్ నుంచి ఏమన్నా క్షిపణులు వస్తే దారిలో అడ్డుకోవడానికి అమెరికా సర్వసన్నద్ధంగా అన్ని అడుగులు వేసుకొస్తుంది.